brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. జిల్లాలో బలమైన సామాజిక వర్గం బ్యాక్గ్రౌండ్ ఉంది. పైగా కూటమి అధికారంలోకి రాగానే ప్రభుత్వ విప్ హోదా కూడా అందుకున్నారు. అన్నీ ఉన్నా జిల్లాపై మాత్రం తనదైన రాజకీయ ముద్ర వేయలేకపోతున్నారు. అన్ని అవకాశాలున్నా పెద్దగా ఉనికి చాటుకోలేకపోతున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏదా నియోజకవర్గం? 3 సార్లు గెలిచిన సైలెంట్, విప్ హోదా ఉన్నా నో కామెంట్. ఇచ్చాపురం ఎమ్మెల్యే అడ్జస్ట్మెంట్. ఆంధ్రప్రదేశ్ కి చిట్ట చివరనున్న నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం. ఇది ఆంధ్ర ఒడిశా సరిహద్దు నియోజకవర్గం కూడా. ఈశాన్య దిక్కున ఉండడంతో ఇచ్చాపురం అన్ని పార్టీలకు ఓ సెంటిమెంట్. అందుకే ఏదైనా కార్యక్రమాలను ఇక్కడి నుంచి ప్రారంభించడమో ఇక్కడ ముగింపు పలకడమో చేస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు. అలాంటి నియోజకవర్గం కొంతకాలంగా టీడీపీకి కంచుకోటగా మారిపోయింది. బెందాళం అశోక్ టీడీపీ నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది ఇచ్చాపురం నుంచే. బెందాళం అశోక్ తండ్రి ప్రకాష్ గతంలో కవిటి మండలం మాజీ ఎంపీపీగా, ఆంధ్ర బ్యాంక్ మాజీ డైరెక్టర్ గా పనిచేశారు. జిల్లాలో బలమైన కళింగ వర్గానికి చెందిన నాయకుడు. సిక్కోలు సిట్టింగ్ ఎమ్మెల్యేలో అచ్చెన్నాయుడు తర్వాత సీనియర్ ఎమ్మెల్యే బెందాళం అశోకే. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న నియోజకవర్గ అభివృద్ధిలో, జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకోలేకపోతున్నారు బెందాళం అశోక్. ప్రభుత్వ విప్ గా అధికార యంత్రాంగంపై పట్టు సాధించేందుకు, ఆయా మంత్రులకు, పార్టీ పెద్దలకు మరింత చేరువయ్యేందుకు అవకాశం కలిసొచ్చినా చొరవ చూపలేకపోతున్నారట అశోక్. ప్రభుత్వ విప్ గా వచ్చిన ప్రోటోకాల్ తో జిల్లా సమస్యల పరిష్కారానికి కృషి చేయొచ్చు. కానీ అశోక్ కనీసం జిల్లా అధికార యంత్రాంగంపై కూడా పట్టు సాధించలేకపోతున్నారని పెదవిరుస్తున్నారు సిక్కోలు తమ్ముళ్లు. జిల్లా పార్టీలోని మిగిలిన నాయకులను కలుపుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం కూడా చేయడం లేదు. నియోజకవర్గంలో కిడ్నీ జబ్బులు, తాగు, సాగునీటి ఎద్దడితో పాటు అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. కానీ ఇచ్చాపురం ఎమ్మెల్యే ఆ సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదు. ఎంతసేపు నియోజకవర్గానికి, ఇంకా చెప్పాలంటే కవిటి మండలంలోని రామయ్య పుట్టుకలోని తన నివాసానికే పరిమితమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వతహాగా డెంటిస్ట్ అయిన అశోక్ కుటుంబ రాజకీయ నేపథ్యంతో 2014లో ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటిసారి బరిలో దిగారు. అప్పటి నుంచి వరుసగా 3 ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. అశోక్ కంటే వయసులో పెద్దవారైన బగ్గు రమణమూర్తి, కూన రవికుమార్ కంటే కూడా ఎమ్మెల్యే హోదాలో అశోకే సీనియర్. అందుకే కూటమి ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ విప్ పదవిని కట్టుబెట్టింది. కేంద్ర మంత్రిగా ఎంపీ రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడికి పదవులతో కింజరపు కుటుంబానికే ప్రాధాన్యత దక్కింది. దీంతో కూన రవి, బెందాళం అశోక్లకి గుర్తింపు ఇవ్వాలని కళింగ సామాజిక వర్గం డిమాండ్ చేసింది. సిక్కోలు జిల్లాలో కీలకమైన కళింగ వర్గం నుంచి బెందాళం అశోక్ కి టీడీపీ అధిష్టానం విప్ పదవి ఇచ్చింది. కానీ అశోక్ పనితీరుపై సొంత సామాజిక వర్గ పెద్దలు కూడా ఇప్పుడు కొంత అసంతృప్తితోనే ఉన్నారట. కూన రవికుమార్ 2014లో మొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే విప్ అయ్యారు. తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయి అధికారులపై, జిల్లా నాయకులపై పట్టు సాధించారు. జిల్లాలో అచ్చెన్నని ఎదిరించి నిలబడ్డారంటూ కూన రవి పనితీరుతో బెందాళం అశోక్ పనితీరును బేరీజు వేసుకుంటున్నారట. బెందాళం అశోక్ పై కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు ప్రభావం ఉందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. జిల్లాలో ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న బాబాయ్ అబ్బాయిని కాదని అశోక్ ముందుకు వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. గతంలో ఇలా జరిగే జిల్లాలో గుండా, కళా వెంకట్రావు, కలమట వెంకటరమణాల అడ్రస్లు గల్లంతయ్యాయని చెప్పుకుంటున్నారు. కింజరాపు కుటుంబానికి ఎదురెళ్లకపోవడమే బెటర్ అన్న ఆలోచనలో అశోక్ ఉన్నారని అంతా అనుకుంటున్నారు.